దశాబ్దాలుగా నందికొట్కూరుపై బైరెడ్డి ఫ్యామిలీ పెత్తనం చెలాయిస్తూ వస్తోంది. నిన్న మొన్నటి దాకా అధికార పార్టీ నేత అయిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి షాడో ఎమ్మెల్యేగా ఉంటూ తన ఆధిపత్య ధోరణి ప్రదర్శించారు. స్థానిక ఎమ్మెల్యేని అస్సలు ఖాతరు చేయలేదు. ఇప్పుడు అధికారం మారింది, పవర్లోకి కూటమి వచ్చి కూర్చుంది. అయినా నందికొట్కూరుపై బైరెడ్డి ఫ్యామిలీ పెత్తనం ఆగలేదు. ఇప్పుడు తమ్ముడు ప్లేస్ అక్కరి ప్లేస్ చేస్తోంది. ఎన్నికల ముద్దు రోజుకు సిద్ధార్థరెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టిన కర్నూలు ఎంపీ శబరి ఇప్పుడు నందికొట్కూరుపై ఫోకస్ చేశారట. దీంతో లోకల్ లీడర్స్కు ఎంపీ శబరి టెన్షన్ పట్టుకుంది. పవర్లో ఎవరున్నా పెత్తనం మాత్రం ఆ ఫ్యామిలీది అన్నట్టుగా తయారైంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి. మరి నందికొట్కూరు ఫ్యూచర్ ఏంటి? బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. నందికొట్కూరులో అయితే ఎమ్మెల్యే కంటే ఎక్కువ పాలిటిక్స్ కూడా చేశారు. నిత్యం వార్తల్లో నిలిచారు. నందికొట్కూరు నియోజకవర్గం అంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, సిద్ధార్థరెడ్డి అంటే నందికొట్కూరు అనేలా వ్యవహరించారు. వైసీపీలో ఎమ్మెల్యే ఆర్థర్ని పక్కన పెట్టి అంతా తానే వ్యవహరించారు. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీని వీడాల్సి వచ్చింది. కాంగ్రెస్లో చేరిన ఆర్థర్ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 6,000 పైచిలకు ఓట్లు సాధించారు. ఆర్థర్ ఓట్లు చేరడంతో నందికొట్కూరులో వైసీపీ ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆర్థర్ని గెలిపించింది తానే అని చెప్పుకున్న సిద్ధార్థరెడ్డి 2024 ఎన్నికల్లో మరెందుకు వైసీపీని గెలిపించలేకపోయారనే చర్చ జిల్లాలో జరుగుతోందట. కర్నూలు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈయన వారసుడిగా సిద్ధార్థరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పెదనాన్నను పక్కన పెట్టి ఈయన వైసీపీలో చేరారు. సొంతంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు తన వారసురాలిగా కూతురిని రాజకీయాల్లోకి దింపారు. ఆమె పేరు బైరెడ్డి శబరిరెడ్డి. ఇన్నాళ్లు ఆమె ఎక్కడా కనిపించలేదు. కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతకుముందు బీజేపీలో చేరిన శబరి అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో కూడా ఉన్నారు. సేవా కార్యక్రమాలు చేశారు. సిద్ధార్థరెడ్డికి పోటీగా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టేవారు. మొదటి నుంచి జగన్ అంటేనే బైరెడ్డి ఫ్యామిలీకి అస్సలు పడదు. జగన్ పేరు చెబితేనే అంతెత్తున ఎగిసిపడే పెదనాన్నకు చెప్పకుండానే సిద్ధార్థరెడ్డి వైసీపీ కండువా కప్పేసుకున్నారు. కానీ ఈ విషయంపై బైరెడ్డి బహిరంగంగా పెద్దగా విమర్శించకపోయినా లోకల్గా సిద్ధార్థకు వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పోతున్నారన్న టాక్ నడుస్తోంది. మరోవైపు తండ్రి చాటు బిడ్డగా ఉన్న శబరిని సిద్ధార్థరెడ్డి మీద ఉన్న కోపంతోనే రాజకీయాల్లోకి తెచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా కూతురు రాజకీయాల్లో రాణించేలా, ప్రత్యర్థిని దెబ్బకొట్టేలా చేయాలన్నది బైరెడ్డి ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగానే కర్నూలు ఎంపీ సీటును దక్కించుకున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాను అనుకున్నట్లుగా కూతురిని గెలిపించుకున్నారు. దీంతో ఇక్కడ సిద్ధార్థరెడ్డికి ఉన్న పరపతి, ప్రాధాన్యం రెండూ కూడా గంగలో కలిసిపోయాయి. మరోవైపు వైసీపీ క్యాండిడేట్పై ఇక్కడ టీడీపీ అభ్యర్థి జయసూర్య గెలిచారు. అయితే ఇప్పుడు గతంలో మాదిరిగానే మరో సీన్ రిపీట్ అవుతుందట. అదేంటంటే గతంలో మాజీ ఎమ్మెల్యే ఆర్థర్పై సిద్ధార్థరెడ్డి పెత్తనం చెలాయించేవారు. ఇప్పుడు అదే పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే జయసూర్యకు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. తాను ఎమ్మెల్యే అయినా తన మాట చెల్లుబాటు కాదని, బైరెడ్డి ఫ్యామిలీ ఏది చెబితే అదే అంతా ఫాలో కావాల్సి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అధికారం మారినా తమ దుస్థితి మారలేదని నందికొట్కూరు స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఒకరి తర్వాత ఒకరు తమపై పెత్తనం చెలాయిస్తే తాము ఎప్పుడు రాజ్యాధికారాన్ని అనుభవించేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటిదాకా సిద్ధార్థరెడ్డి షాడో ఎమ్మెల్యేగా ఉండి అధికారం చెలాయించారని, ఇప్పుడు ఆయన ప్లేస్ను వాళ్ల అక్క భర్తీ చేస్తోందని మండిపడుతున్నారు. మొత్తానికి బైరెడ్డి ఫ్యామిలీ జోక్యంతో స్థానిక ఎమ్మెల్యేకు వాల్యూ లేకుండా పోతుందని నందికొట్కూరు వాసులు చెబుతున్నారు. మరి ఈ ప్రభుత్వంలోనైనా పాత సాంప్రదాయానికి చెక్ పెడతారా? నందికొట్కూరు ఎమ్మెల్యే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.